హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గాస్ కార్నర్ తెలుగు. పాతగేటువంటి జీన్స్ ప్యాంట్ని కానీ, పొట్టేటువంటి టీషర్ట్లు కానీ, డ్రెస్సులు కానీ ఏదైనా సరే అండి, పాతగైపోయిన రంగు వెలిసిన వాటిని మనం పడేస్తుంటాం కదా. అలా పడేయకుండా వీటితోటి మనం అందమైన పిలోస్ తయారు చేసుకోవచ్చండి. ఏ విధంగా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఇలా పొట్టికినటువంటి డ్రెస్సుల్ని, ఎలిసిపోయిన డ్రెస్సుల్ని ఇక్కడ చూసారు కదా, ఈ డ్రెస్ బాగా ఎలిసిపోయింది. వీటిల్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. మనము పిలోకి ఎన్ని క్లాత్లు అయితే పెట్టాలనుకుంటామో అన్నిటినీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ సైజులో కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి. దిండు మనం బాగా ఎత్తుకు కావాలంటే ఎక్కువ క్లాత్లు పెట్టుకోవాలి. దిండు ఎత్తుకు లేకుండా సాఫ్ట్గా ఉండాలంటే తక్కువ క్లాత్లు పెట్టుకోవాలి. కొంతమందికి కాల్ ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్లు ఎత్తి దిండు పెట్టుకోమంటుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందండి. ఇలా అన్ని క్లాత్లని నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత పాత పిలో ఒక దాన్ని తీసేసుకొని కట్ చేసిన ముక్కలన్నిటినీ ఈ విధంగా పిలో లోపల పెట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా, అన్ని ముక్కల్ని ఈ విధంగా పెట్టేసేసుకోవాలి. వీటిల్ని ఒకవైపు ఎత్తుగా ఉండేలా కాకుండా పిలోకి అన్ని వైపులా ఈక్వల్గా ఉండేలా చూసుకొని మనం కట్ చేసిన ముక్కలన్నిటినీ ఈ పిలో లోపల ఈ విధంగా పెట్టేసుకోవాలండి. వీడియో చూపిస్తున్నాను చూసారు కదా, వీటిలన్నిటినీ ఈ విధంగా మనం పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని అయిపోయిన తర్వాత ఈ పిలోకి లాస్ట్ అంచులను చూస్తారు కదా, వాటిల్ని పైన కింద రెండింటిని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసి సూది దారంతో కానీ మెషిన్ మీద కానీ మనం కుట్టేసుకోవచ్చండి. ఇక్కడ నేను సూది దారంతో కుట్టేసుకుంటున్నాను, మెషిన్తో సంబంధం లేదండి. చేత్తో కూడా ఈ పిలోస్ని మనం కుట్టేసుకోవచ్చు. పై క్లాత్ కింద క్లాత్ లోపలికి కొంచెం ఫోల్డ్ చేసేసి వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి సూది దారంతో ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. ఎంతో ఈజీ అండి ఈ పిలోస్ని మనం కుట్టేసుకోవటం. ఇలా కుట్టి అయిపోయిందండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చేత్తో కుట్టినా కానీ. ఇలా కుట్టి అయిపోయిన తర్వాత మనం లోపల పెట్టే క్లాత్లన్నీ దింటికి అన్ని వైపులా సమానంగా రావటానికి ఒక కర్ర తీసుకొని వీడియో చూపిస్తున్నారు చూడండి, ఈ విధంగా కొట్టాలండి. దిండికి రెండు వైపులా కొట్టాలి. ఈ విధంగా కొట్టడం వల్ల లోపల ఉన్న క్లాత్ దిండు మొత్తానికి సమానంగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెండు వైపులా మనము కర్రతోటి ఈ విధంగా కొట్టాలి. ఇలా కొట్టి అయిపోయిన తర్వాత ఒక ఫిలోని దీనికి వేసుకోవడమేనండి. మన దగ్గర ఆల్రెడీ ఫిలోస్ ఉంటాయి కదా, ఒక ఫిలోని దీనికి వేసేసుకోవటమను. చూస్తున్నారు కదండి, పాత బట్టలు మనం పడేయకుండా ఈ విధంగా అందమైన ఫిలోస్ని మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఈ ఫిలో. ఇప్పుడు పాత జీన్స్ ప్యాంట్ తోటి ఫిలోస్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూద్దామండి. ఇలా నేను పాత జీన్స్ ప్యాంట్ ఒక దాన్ని తీసుకొని ఇలా లాస్ట్ కొంచెము వెడల్పు తక్కువగా ఉంది కదా, దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక పైన మనకి ఎంత పొడుగు కావాలో అంత పొడుగు ఉండే విధంగా మనము జీన్స్ ప్యాంట్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు తీసుకున్నానండి. వీడియో చూపిస్తున్నాను చూసారు కదా, ఇలా రెండు తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా జీన్స్ ప్యాంట్కి ఇక్కడ జాయిన్ చేశారు కదా, జాయిన్ చేసిన వైపు కట్ చేసుకోవాలి. మిడిల్లో కొంచెం గట్టిగా ఉంది కదండి, అది కట్ చేయకుండా జీన్స్ ప్యాంటు జాయిన్ చేసిన వైపు వీడియో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అలా రెండు ముక్కలు కట్ చేసాం కదా, రెండింటిని ఇదే విధంగా మనము కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వెడల్పు 12 ఇంచులు, పొడుగు 12 ఇంచెస్లు తీసుకున్నానండి. ఈ పొడుగు వెడల్పు అనేది మన ఇష్టం అండి, ఏ సైజు అయినా మనం తీసుకోవచ్చు. దీన్ని మనం ఒకసారి కొలిసిన తర్వాత అన్ని వైపులు ఈక్వల్ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అలా రెండు క్లాతుల్ని ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి. జీన్స్ ప్యాంటు ప్లెయిన్గా ఉంది కదా, దీనిపైన మనకు నచ్చిన ఏ క్లాత్ అయినా సరే మనకు నచ్చిన డిజైన్ని డ్రా చేసి కట్ చేసి అంటించేసుకోవచ్చండి. అది చాలా అందంగా ఉంటుంది చూస్తానికి. ఇక్కడ నేను ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఆ న్యూస్ పేపర్ మీద నేను వేసుకున్న డిజైన్ను ఇలా డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఇలా పెటల్స్గా రౌండ్ షేప్ పెటల్గా డ్రా చేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది కాటన్ జీన్స్ అండి, కొంచెం పల్స్గా ఉండిద్ది జీన్స్ ప్యాంట్ మీద. వీటిల్ని
పైన పేపర్ పెట్టేసి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. నేను ఏ పేపరు ఏ షేప్ ఉందో ఆ షేప్ ఉండే విధంగా డ్రా చేసుకుంటున్నాను. నాకు ఎన్ని పెటల్స్ కావాలనుకుంటానో అన్ని పెటల్స్ని ఇదే విధంగా డ్రా చేసి కట్ చేసేసుకోవాలి. ఇదే కదండి, మనకు నచ్చిన ఏ డిజైన్ అయినా సరే మనము డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కలర్ కాంబినేషన్ చూసుకొని మనం సెట్ చేసుకుంటే చాలా బాగుండిద్దండి. ఈ విధంగా కావాల్సిన పెటల్స్ అన్నిటినీ ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకటి రౌండ్ షేపు కట్ చేసుకున్నానండి మిడిల్లో పెడతానికి. ఇప్పుడు ఇందాక కట్ చేసినటువంటి జీన్స్ ప్యాంట్ క్లాత్ తీసుకొని దీన్ని వీడియో చూపిస్తాను చూడండి. ఈ విధంగా పొడుగ్గా అడ్డంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక టిక్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇంత రౌండ్ సర్కిల్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ వీడియో చూపిస్తాను చూడండి. ఈ విధంగా గమ్ అంటించేసి మిడిల్లో ఈ రౌండ్ సర్కిల్గా ఉన్న క్లాత్ని అంటించేసేసుకోవాలి. ఇలా అంటించేసుకున్న తర్వాత ఇందాక నేను రౌండ్ షేప్ పెటల్ కట్ చేశాను కదా, వాటిని కూడా ఈ విధంగా ఫెవికాల్ అప్లై చేసేసి ఈ విధంగా అంటించేస్తానండి. ఈ రౌండ్ సర్కిల్ చుట్టూరు మనం ఎన్ని పెటల్స్ అయితే పెట్టాలనుకుంటామో అన్ని పెటల్స్ని ఈ విధంగా అంటించేసుకోవాలి. ఇది బాగా డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాత మిషన్ పైన ఈ విధంగా కుట్టేసుకోవాలండి. అంచుని వైపు ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇది కాటన్ జీన్స్ కాబట్టి మనం కుట్టిన పీస్లేవి రాదండి. ఇలా కుట్టి అయిపోయిన తర్వాత ఇందాక ఇంకోటి కట్ చేసాం కదా జీన్స్ ప్యాంట్ క్లాత్, దాన్ని వీడియో చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా పెట్టేసి 4 వైపులు కుట్టుకోవాలి. లాస్ట్ కొంచెం మాత్రమే క్లాత్ వదిలిపెట్టాలండి. అలా 4 వైపులు కుట్టినాక ఒకవైపు కొంచెం క్లాత్ మాత్రమే వదిలిపెట్టాలి. 2 కుట్లు వేసుకోవాలి ఊడిపోకుండా ఉండటానికి. ఇలా కుట్టి అయిపోయిన తర్వాత మూలపైన ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా షేప్ రావాలి కదా, అందుకని చెప్పి మూలపైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 మూలపైన ఇందాక కొంచెం కుట్టకుండా వదిలేసాం కదా, అటువైపు నుంచి క్లాత్ని తిరిగేసుకోవాలి. వీడియో చూపిస్తున్నారు చూడండి. ఈ విధంగా తిరిగేసుకొని స్కేల్ సహాయంతో కానీ కత్తిరి సహాయంతో కానీ మూల మీద ఈ విధంగా ఒక్కసారి ప్రెస్ చేయాలి. అప్పుడు చూడటానికి ఈక్వల్గా వస్తుందండి. అలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను రౌండ్ సర్కిల్కి పెటల్స్కి చుట్టూరు గ్లూ అప్లై చేసి ఇక్కడ నేను ఊల్ తీసుకున్నానండి. ఊల్ తీసుకొని ఇలా అంటించేస్తున్నాను. చూస్తానికి బాగుంటుంది కదా అందంగా, ప్లెయిన్గా ఉంటే బాగోలేదని ఇలా ఊల్ తోటి ఇలా అంటించేసాను. అన్ని పెటల్స్ కూడా ఇదే విధంగా అంటించేస్తున్నానండి. ఇలా అంటించి అయిపోయిన తర్వాత ఇది బాగా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత ఇది దూది అండి. మనము రెడీమేడ్గా పిల్లోస్ కొన్నప్పుడు లోపల పెడతారు కదా, ఆ దూది అండి. దీన్ని కిలోల చొప్పున బయట అమ్ముతారు. ఇది చాలా తక్కువ కాస్టే ఉండిద్దండి. మన పిల్లో కంటే చాలా ఎక్కువ రేట్ అమ్ముతారు. దీన్ని నేను విడిగా కొన్నాను. అలా కాటన్ మొత్తాన్ని ఈ పిల్లో లోపల పెట్టేశానండి. ఈ విధంగా పెట్టేసి క్లాత్ని పైవైపు కింద వైపు కొంచెం కొంచెం ఫోల్డ్ చేసి వీడియో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా సూది దారంతో ఈ విధంగా కుట్టేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ఇలా కుట్టేసుకోవటం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇలా మనము పాత జీన్స్ ప్యాంటు పడేయకుండా ఇలా దివాన్ కాట్ మీదకి ఇలా అందమైన పిల్లోస్ని మనం కుట్టేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.